తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విజయలక్ష్మి అవధానుల గారు రాసిన ఆ డాబా పైన అనే ధారావాహిక ఇప్పుడు వినేద్దామండి. ఇందులో 70% కథ ఆవిడ నిజ జీవితంలో జరిగినది, 30% కల్పితమండి, పేర్లు అవన్నీ. ఇది ఒక మనోవైజ్ఞానిక నవలిక. దీనిని ఒక హారర్ స్టోరీ అని కూడా అనుకోవచ్చండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాము. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అక్కడ శబ్దాలన్నీ గడ్డ కట్టుకుపోయాయి. గడ్డ కట్టిన ఆ శబ్దాలు సీలింగ్ నుండి ముద్దలు ముద్దలుగా వేలాడుతున్నాయి. ఎక్కడో దూరంగా దిగంతాల కవతల ఓ చిన్న శబ్దం, కరిగిన మంచులోంచి నీరు బొట్లు బొట్లుగా పడినట్లు వినపడుతోంది. అది మామూలుగా ఓ స్త్రీ ఆక్రందన, పసిపాప ఏడుపా, ఏమీ తెలియడం లేదు. అంతు కనపడని ఆ కారిడార్లో నేను అలా నడుస్తూనే ఉన్నాను. నడుస్తుంటే కాళ్ళకి చీర అడ్డం పడుతోంది. విడిపోయిన జుత్తు భుజాల నిండా పరుచుకుంటోంది. అయినా నేను నడక ఆపడం లేదు. గుండెల నిండా భయం, మనసు నిండా జాలి, ఒకదానితో ఒకటి యుద్ధం చేస్తూ. అసలు ఈ వరండా ఇంత పొడుగ్గా ఉందేమిటి? కుడివైపు చూశాను. పెద్ద హాలు, వందల కొద్దీ మంచాలతో, మంచాల మీద దుప్పట్ల నిండా రక్తం మరకలు, నేలంతా నిండిపోయి ఎర్రటి దూది ఉండలు. అన్ని వందల మంచాల మీద ఒక్క మనిషి కూడా లేడు. అంతా ఖాళీ, అంతా నిశ్శబ్దం. ఎడంవైపు చూశాను. అక్కడ కూడా పెద్ద హాలు, వందల కొద్దీ మంచాలతో, ఒక్క మనిషి కూడా లేకుండా. ఓహ్, ఇది ఆసుపత్రి అనుకున్నాను. కానీ ఇంత పెద్ద ఆసుపత్రిలో ఇన్ని వందల గదులలో ఒక్కరైనా లేకపోవడం ఏమిటి? ఎక్కడో దిగంతాల అవతల నుంచి వినిపిస్తున్నట్లున్న ఆ మూలిగేమిటి? నేను నడుస్తూనే ఉన్నాను. ఎన్నో మైళ్ళు నడిచినట్లు అనిపించిన తర్వాత ఆ మూలుగు శబ్దం దగ్గరైంది. కారిడార్లో ఆఖరి గదిలో అతి పెద్ద హాల్లోని వందల కొద్దీ మంచాల మధ్య ఓ మూల మంచం మీద ఉందామే, ఓ 18 ఏళ్ల పిల్ల. దాహం, నీళ్ళు అంటోంది. నా చేతివైపు చూసుకున్నాను. ఓ నీళ్ల సీసా ఉంది. అరే, ఈ సీసా ముందు నుంచి నా చేతిలోనే ఉందా? ఏ సరు, అలా చూస్తూ నిల్చుంటావేమిటి? పాపం ఆ పిల్లకి దాహంగా ఉన్నట్లుంది. వెళ్ళి నీళ్లు తాగించు. పక్క నుంచి శేఖర్ మాటలు వినిపించాయి. శేఖర్, నువ్వు పక్కనే ఉన్నావా? ఇంతసేపు నాతో బాటే నడుస్తున్నావా? ఆశ్చర్యంగా అడిగాను. నీ పక్కన కాక ఎక్కడుంటాన్రా? ముందు త్వరగా నీళ్ళివ్వు. నేను ఆ పెద్ద హాలు ద్వారం దగ్గరే నిల్చొని ఆ పిల్ల పడుకున్న మంచం వైపు చూశాను. అంతవరకు సీలింగ్ వైపు చూస్తూ మూలుగుతున్న ఆమె తల తిప్పి నా వైపు చూసింది. ఉలిక్కిపడ్డాను. ఆ కళ్ళల్లో జీవం లేదు. కానీ ఆ చూపులు మాత్రం ఎక్స్రేలా నా గుండెల్ని చీల్చుకొని అవతలి వైపుకు దూసుకుపోయాయి. జీవం లేని ఆ చూపులు ఇంకా అలా గుండెల్ని చీల్చుకుపోతూనే ఉన్నాయి. ఆ చూపుల్ని ఎక్కడో చూశాను. ఎక్కడా ఎక్కడా గుర్తుకు రావడం లేదు. ఆ మనిషిని కూడా ఎక్కడో చూశాను. నీళ్ళు ఇయ్యమంటే అలా ఆగిపోయావేమిటి? పాపం ఆ పాపకి ఎంత దాహం వేస్తోందో, శేఖర్ అంటున్నాడు పక్కనుంచి. శేఖర్, ఆ పిల్ల మనిషి కాదు, ఓ ఆత్మ, వణుకుతున్న గొంతుతో అన్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆత్మైనా సరే దాహంతో అల్లాడిపోతోంది. వెంటనే నీళ్లు తాగించాలి. నీకు భయమైతే చెప్పు, నేను తాగిస్తాను. వద్దు, నో, ఆ మంచం దగ్గరికి వెళ్తే నువ్వు ప్రాణాలతో తిరిగి రావు. వెళ్ళకు, అటెళ్ళకు అరిచాను. శేఖర్ నా మాట పట్టించుకోనట్లు నా చేతిలోని సీసా లాక్కొని గది ద్వారం దాటి ఆ మంచం వైపు నడిచాడు. శేఖర్ నీళ్ల సీసా ఆ పిల్ల పెదవుల దగ్గరగా పెట్టాడు. నో, వద్దు వద్దు, గొంతు చించుకొని అరిచాను. నా ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. ఎంత విచిత్రమైన కళ! ఒంటిని పట్టిన చెమట ఇంకా అలాగే ఉంది. ఆ అమ్మాయి కళ్ళు ఇంకా అలా నా గుండె లోతుల్లోకి చూస్తున్నట్లే ఉంది. భయం కంటే ఎక్కువగా చిరాకు, చిరాకు కంటే ఎక్కువగా జాలి, జాలి కంటే ఎక్కువగా దుఃఖం. మనసంతా గజిబిజిగా ఏదో లోకంలోంచి ఇంకా బయటపడనట్లుంది. సరు, గుడ్ మార్నింగ్ అన్నాడు శేఖర్ వంటింట్లోంచి కాఫీ కప్పుతో బయటకు వస్తూ. గుడ్ మార్నింగ్ అన్నాను బలవంతంగా నవ్వుతూ. అలా మూడాఫ్గా ఉన్నావేమిటి సరు? నవ్వుతూ అడిగాడు. ఏదో పిచ్చి కళ. మళ్ళా నాతో దెబ్బలాట పెట్టుకున్న కలేనా? కాదులే, ఏవో ఆత్మలు, పెద్ద ఖాళీ ఆస్పత్రి,
అయినా నువ్వో రాక్షసివి, నీకు భయాలు గియాలు ఉండవుగా. కలలో ఆ ఆత్మలే నిన్ను చూసి భయపడి పారిపోయి ఉంటాయి పెద్దగా నవ్వుతూ అన్నాడు శేఖర్. కొంచెం తలనొప్పిగా కూడా ఉంది. అయితే ఈ కాఫీ నువ్వు తీసుకో, నేను మళ్ళా పెట్టుకుంటాను అన్నాడు శేఖర్ కప్పు నాకు అందించబోతూ. మన పెళ్ళయి 25 ఏళ్ళయింది, బ్రష్ చేసుకోకుండా కాఫీ తాగనని నీకు తెలియదు అన్నాను నవ్వుతూ. ఓ మర్చిపోయానోయ్, ఈ స్వరాజ్యలక్ష్మి బుద్ధిమంతురాలని. కాలకృత్యాలు తీర్చుకుంటున్నంతసేపు, పళ్ళు తోముకుంటున్నంతసేపు, కాఫీ తాగుతున్నంతసేపు ఆ కల గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. ఆలోచిస్తున్న కొద్దీ ఏదో దుఃఖం మనసులోంచి పెళ్ళుబుకుతూనే ఉంది. అసలు దుఃఖంగా ఎందుకుంది అర్థమవడం లేదు. ముఖ్యంగా కలలో ఆ పిల్ల చూపులు మనసులోంచి పోవడం లేదు. ఆ చూపుల్ని ఎప్పుడు చూశానో, ఎక్కడ చూశానో గుర్తు రావడం లేదు. సరు, అలా కూర్చుండిపోయావేమిటి? ఇవాళ కిందకి వాకింగ్కి వెళ్ళవా? ఇవాళ వాకింగ్కి కిందకు వెళ్ళనులేండి, అప్పుడే ఎండ వచ్చేస్తుంది. మన కారిడార్లోనే వాకింగ్ చేసుకుంటాను. ఇవాళేంటో నువ్వు చాలా పరధ్యానంగా ఉన్నావు సరు. పొద్దున్న లేచిన వెంటనే నువ్వెప్పుడు అలా ఉండవు. ఆ కల ఎందుకో మనసులోంచి పోవడం లేదండి. ఏమిటో మనసంతా చిరాగ్గా ఉంది. అయినా కలలో దయ్యాలో భూతాలో కనిపిస్తే భయంగా ఉండాలి గాని ఈ చిరాకేమిటోయ్ నవ్వుతూ అన్నాడు శేఖర్. అదే నాకు అర్థం కావడం లేదు. బహుశా మనం నిన్న చూసిన రామ్ గోపాల్ వర్మ దయ్యం సినిమా ప్రభావమేమో నవ్వుతూ అన్నాడు శేఖర్. అంతేనంటారా? ఆలోచిస్తూ అన్నాను. కానీ నా మనసుకు తెలుస్తోంది అది ఆ సినిమా ప్రభావం కాదని. అసలు ఆ సినిమా చూస్తున్నంతసేపు నేను శేఖర్ జోకులేసుకొని ఎంతగా నవ్వుకున్నామో. నిన్న సాయంత్రం టీవీ కేబుల్ కనెక్షన్కి ఏదో సమస్య వచ్చింది. రోజు చూసే సీరియళ్ళు, వార్తల ఛానళ్ళు లేవు. బోరుగా ఉంది. డీవీడీలో ఏదైనా సినిమా చూసుకుందామా అన్నాడు శేఖర్. నేను రెడీ. ఆ ఈడియట్ బాక్సు అలా వాగుతూ ఉండకపోతే నాకు ఏమిటో తోచటం లేదు అన్నాను. అయితే తీయి, మాయాబజారో, గుండమ్మ కథో, మిస్సమ్మో. ఇవన్నీ ఇప్పటికీ కొన్ని 100 సార్లు చూసేశాం. ఇప్పటిదాకా చూడని సినిమా ఏదైనా చూద్దాం. ర్యాపర్ కూడా విప్పని కొత్త డీవీడీలు బోల్డన్ని పడున్నాయి అన్నాను డీవీడీ ర్యాక్ వైపు నడుస్తూ. సరే, ఏదో ఒకటి తీయి. ఏ రాయైతేనే పళ్ళుడు కొట్టుకోవడానికి పెద్దగా నవ్వుతూ అన్నాడు శేఖర్. డీవీడీలు అన్నీ కెలుకుతూ ఉంటే కనిపించింది రామ్ గోపాల్ వర్మ దయ్యం సినిమా. ఇవాళ ఎంచక్కా సరదాగా ఈ దయ్యం సినిమా చూద్దామా అడిగాను. సరే అన్నాడు శేఖర్ సోఫాలో వెనక్కు వాళ్తూ. నీకో క్విజ్ ప్రశ్న. దయ్యాల కాళ్ళు వెనక్కెందుకుంటాయి చెప్పుకో. సినిమా మధ్యలో సీడీని పాజ్ చేసి చిలిపిగా అడిగాడు శేఖర్. బహుశా దయ్యాలు ముందుకు చూస్తూ వెనక్కు నడుస్తాయేమో అమాయకతో నటించాను. నీ మొహం, వాటికసలు నడవవలసిన అవసరం ఏమిటి? ఎక్కడికి పడితే అక్కడికి ఎగిరి వెళ్ళిపోగలవు గదా. అవును సుమండి, మీరన్నది కరెక్టే. మీరే చెప్పండి ఎందుకలా ఉంటాయో. అది వాటి ఐడెంటిటీ. సాఫ్ట్వేర్ కుర్రాళ్ళకి మెడలో బిళ్ళలాగన్నమాట అన్నాడు. మీ మొహంలాగుంది జవాబు బుర్ర కొట్టుకుంటూ అన్నాను. మరి కాసేపటి తర్వాత, సరు, ఈ దయ్యాలున్నాయే, వీటి వంటి నిండా ఏదో అంటువ్యాధి ఉందేమో. అటు చూడు, ఓ దయ్యం బతికున్న మనిషిని ముట్టుకోగానే ఆ మనిషి దయ్యంగా మారిపోతున్నాడు. మీరు మీ జోకులు. దయ్యం సినిమాను చూస్తూ జోకులేసే వాళ్ళని మిమ్మల్నే చూశాను. అదే ఈ రాజశేఖరుడి ప్రత్యేకత. మరింత నవ్వాడు శేఖర్. మనం చూసింది హారర్ సినిమానా, కామెడీ సినిమానా? సినిమా అంతా అయ్యాక డీవీడీని కవర్లో పెడుతూ అడిగాను. అది నువ్వే చెప్పాలి అన్నాడు శేఖర్ నవ్వుతూ. అసలు నన్ను అడిగితే అసలైన హారర్ తులసీదళం నవలల్లో ఉందంటాను. చదువుతున్నంతసేపు రోమాలు నిక్కబుడుచుకుంటాయి అన్నాను. మళ్ళా మొదలెట్టావు నీ ఎండమూరి భజన. అయినా ఆ కథల్లో మాత్రం ఏముందోయ్, ఉత్త చెత్త. ఏదో కాశ్మోరట 18 ఏళ్ల అమ్మాయిని పట్టుకొని పీడించుతుందట వెటకారంగా అన్నాడు శేఖర్. ఎండమూరి పేరెత్తితే అంత ఉడుక్కుంటారేం? అయినా నేను మాట్లాడేది కథలో ఉన్న లాజిక్ గురించి కాదు, అతని శైలి గురించి. ఎండమూరి నవలల గురించి అలా మొదలైన మా వాదన దాదాపు అరగంట సేపు సాగింది. రాత్రి చాలాసేపు ఆ నవలల గురించే ఆలోచిస్తూ పడుకున్నాను. అందుకేనా తెల్లవారుజామునే ఆ కల? ఆలోచిస్తున్న కొద్దీ తలనొప్పి ఎక్కువ అవుతోంది. నాకు తెలియకుండానే కంట్లో నీళ్లూరాయి. ఇదేమిటిలా? నాకు కన్నీళ్ళెందుకు వస్తున్నాయి?
ఇంకా నాకు మెనోపాజ్ రాని రోజుల్లో నెలసరి సమయాల్లో ఏ కారణం లేకుండానే చిరాకు దుఃఖం వస్తుండేవి. అది పోస్ట్ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని నాకు శేఖర్కు కూడా తెలుసు. అందుకే ఎప్పుడూ దాని గురించి పెద్దగా భయపడలేదు. కానీ ఇప్పుడు 50 ఏళ్ళు నిండాక, మెనోపాజ్ వచ్చి 4-5 ఏళ్ళు దాటాక, ఆ అకారణ చికాకుల గురించి ఇద్దరం మర్చిపోయాక, మళ్ళా ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఇదేమిటి? తల విదిలించి లేచి నిల్చున్నాను. వాకింగ్ మొదలెడితే తప్ప ఈ చిరాకు తగ్గేట్లు లేదు. కారిడార్లో చివరున్న మెట్ల దాకా నడిచి, వెనక్కు తిరిగి ఇంటి ద్వారం దాకా నడిచి, ద్వారం దాటి లోపలికొచ్చి హాలు చివరిదాకా నడిచి మళ్ళా వెనక్కు తిరగడం, ఇది నా కారిడార్ వాకింగు. అలా 10 రౌండ్లు అయిపోయాయి. 11వ వెనక్కు తిరిగి కారిడార్ చివరి వరకు వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నప్పుడు వినిపించిందా కేక. కేక కాదు, ఓ ఆక్రందన. ఓ బలి పశువు మెడ మీద మొదటి ఘాటు పడగానే బాధతో కెవ్వుమన్నట్లు మూలుగులాగా మొదలైన కేక గొంతు పగిలేంత పై స్థాయికి చేరి క్రమంగా ఆ స్థాయి తగ్గి తగ్గి దబ్బుమన్న శబ్దంతో, పెద్ద శబ్దంతో అంతమైంది. అంతా కొన్ని సెకండ్లలోనే. ఇంట్లోకి పెట్టబోతున్న నా అడుగు ఆగిపోయింది. ఎవరో ఓ పదునైన కత్తిని గుండెల్లోకి దింపి గిరిగిరా తిప్పినట్లు మనసు భయంతో ఉలిక్కిపడింది. ఒక్కొదటున వెనక్కు తిరిగి మళ్ళా కారిడార్లోకి అడుగుపెట్టాను. రైలింగు పట్టుకొని కిందకు తొంగి చూశాను. గుండె కొన్ని క్షణాలు కొట్టుకోవడం మానేసి మళ్ళా రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. 2వ అంతస్తు కారిడార్లోంచి స్పష్టంగా కనపడుతోంది ఆ దృశ్యం. తల చుట్టూ రక్తం మడుగులో వెల్లకిలా పడి ఉన్న 18 ఏళ్ల ఓ అమ్మాయి. తల ఓ పక్కకు వాల్చేసి ఉన్నా ఇంకా ఆ కళ్ళు చూస్తున్నట్లే ఉన్నాయి నా వైపు. నా కళ్ళల్లోంచి అవతల వైపుకి దూసుకుపోతూ ఆ చూపులు అచ్చం నా కలలో అమ్మాయి చూసిన చూపుల్లాగే ఉన్నాయి. 2వ అంతస్తులో నేను, కింద నేల మీద ఆ అమ్మాయి ఒకరి కళ్ళల్లోకి ఒకరం చూసుకుంటూ. అలా కొన్ని క్షణాలే. మళ్ళా ఒక్క క్షణం అదే భావన. ఆ చూపుల్ని ఎక్కడో చూశాను. నా ప్రయత్నం లేకుండానే కెవ్వుమని కేకేశాను. కానీ నా కేక ఎవరికీ వినపడలేదు. ఎందుకంటే అప్పటికే నాలాగే కేకలు వేస్తూ కాలనీలోని చాలామంది జనం అక్కడికి పరిగెత్తి వచ్చి చుట్టూ మూగిపోయారు. ఆ అరుపుల్లో నా అరుపు కలిసిపోయింది. 2 నిమిషాల్లో అన్ని బిల్డింగుల బాల్కనీలు, కారిడార్లు నిండిపోయాయి. అక్కడి నుంచి చూడలేని వాళ్ళు ఆ అమ్మాయి పడిపోయిన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎప్పుడు క్రిందకు వెళ్ళాడో కానీ శేఖర్ కూడా ఆ గుంపు మధ్యలో కనబడ్డాడు. అందర్నీ తోసుకుంటూ పడున్న ఆ అమ్మాయి వైపు వెళ్తున్నాడు. నా గుండె వేగం ఇంకా తగ్గనే లేదు. ఆ అమ్మాయి దగ్గరికి చేరిన శేఖర్ తల పైకెత్తి నా వైపు చూస్తూ ఏదో సైగ చేస్తున్నాడు. నాకర్థం కాలేదు. గుంపులోంచి బయటకొచ్చి శేఖర్ మెట్ల వైపు నడవడం కనిపించింది. మరో నిమిషంలో శేఖర్ ఒగురుస్తూ వచ్చాడు. సరు, నీళ్లు కావాలి, అర్జెంట్. ఆ పిల్ల ఇంకా బతికే ఉన్నట్లుంది అన్నాడు ఒగరుస్తూనే. నేను శేఖర్ మొహం వైపు చూశాను. తెల్లవారుజాము నా కలలో శేఖర్ నీళ్ళు అడుగుతున్నప్పుడు ఆ మొహం అచ్చు అలాగే ఉంది. అసలెవరా పిల్ల? మీద నుంచి ఎలా పడిపోయింది? ఆత్మహత్య చేసుకోవాలని దూకేసిందా? ప్రమాదవశాత్తు పడిపోయిందా? ఎన్నో ప్రశ్నలు మనసులో సుళ్ళు తిరుగుతున్నాయి. కానీ నేను అడిగే లోపలే శేఖర్ ఇంట్లోకి పరిగెత్తి ఫ్రిడ్జ్ తెరిచి ఒక నీళ్ల సీసాతో బయటకొచ్చాడు. శేఖర్, ప్లీజ్ వెళ్ళకు, నాకు భయంగా ఉంది అన్నాను అప్రయత్నంగా శేఖర్ చెయ్యి పట్టుకొని. ఏం మాట్లాడుతున్నావు స్వరాజ్యం? అవతల ఓ అమ్మాయి చావు బతుకుల్లో ఉంది, నీళ్లు పట్టాలి అన్నాడు శేఖర్ నా చెయ్యి విదిలించుకొని మెట్ల మించి క్రిందికి పరిగెడుతూ. నేను మళ్ళా రైలింగుని పట్టుకొని కిందకు చూశాను. పడిపోయిన అమ్మాయి మొహం కనపడ్డం లేదు. చాలామంది తన మీదకు వంగి చూస్తున్నారు. బహుశా బతికి ఉందో లేదో చూస్తున్నారు కాబోలు. ఆ అమ్మాయి వేసుకున్న పోల్కా డాట్ ఆకాశ నీలం రంగు పంజాబీ డ్రెస్సు మాత్రం గాలికి రెపరెపలాడుతూ కనపడుతోంది. ఆ ఆకాశ నీలం రంగు డ్రెస్సుని కూడా ఎక్కడో చూశాను. ఎక్కడా? నా మనసు ఆలోచనలతో కొట్టుకుంటోంది. కింద శేఖర్ గుంపులోకి దూసుకుపోయి చేతిలో సీసా మూత తీసి ఆ అమ్మాయి నోటి దగ్గర కాబోలు పెడుతున్నాడు. మరి కాసేపట్లోనే గుంపులో అందరూ దూరంగా జరిగారు. తల చుట్టూ రక్తం మడుగులో ఆ అమ్మాయి మొహం ఇప్పుడు కనిపిస్తోంది. కళ్ళు మూసి ఉన్నాయి. బహుశా ఎవరో చేత్తో మూశారేమో. కాళ్ళు ఈడ్చుకుంటూ అతి నెమ్మదిగా శేఖర్ మెట్ల వైపు రావడం కనిపించింది. మరో 2 నిమిషాల్లో నా పక్కనున్నాడు.
చచ్చిపోయింది. ఎవరమ్మాయో తెలియదు. 9 అంతస్తులు ఎక్కి పైనుంచి దూకేసిందట అన్నాడు విచారంగా. ఎవరైనా చూశారా దూకుతున్నప్పుడు? ప్రమాదవశాత్తు పడిపోయి ఉండొచ్చుగా అన్నాను. ప్రమాదవశాత్తు కాదు, దూకుతున్నప్పుడు చాలామంది చూశారట. దూకుతుంటే అలా చూస్తూ ఊరుకున్నారా? ఆశ్చర్యంగా కోపంగా అడిగాను. ఫూలిష్గా మాట్లాడకు సరు. ఆ చూస్తున్న వాళ్ళు కింద నేల మీద ఉన్నారు. ఆ అమ్మాయి ఏమో ఎక్కడో 9వ అంతస్తు డాబా మీద ఉంది. తను డాబా పిట్టగోడ మీద ఎక్కి దూకబోతున్నప్పుడు చూశారట. మెట్ల మించి పరిగెత్తి వాళ్ళు పైకి వెళ్లేసరికే ఆ పిల్ల మీద నుంచి దూకేసిందట. మన కాలనీ వాళ్ల పిల్ల కాదా? కాదు. ఎవరింట్లోనూ పనిచేసే పనిపిల్ల కూడా కాదు. లోపలికెళ్దాం పదండి. కాస్త టీ పెడతాను, తాగుతూ మాట్లాడుకుందాం. ఇద్దరం లోపలికి నడిచాం. శేఖర్, ఆ పిల్లని నేను ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది. అంతేకాదు, కలలో నేను చూసిన అమ్మాయి కూడా ఇదే వయసులో ఇలాగే ఉంది. కలలో కూడా మీరు ఆ పిల్లకి అలాగే నీళ్లు తాగించడానికి చూశారు. టీ తాగుతూ అన్నాను. కలలో మొహాలు అంత స్పష్టంగా ఎలా కనపడతాయి సరు? కలలో నీకు ఆ అమ్మాయి అలా కనపడడానికి కారణం నువ్వు ఆ తులసీదళం నవల గురించి ఆలోచిస్తూ పడుకోవడమే. ఇకపోతే నీకా కల వచ్చిన తెల్లవారే ఈ అమ్మాయి ఆత్మహత్య కేవలం యాదృష్టికం అంతే. ఇంకా దీని గురించి ఆలోచించక ఆఫీస్కి తెములు. పోనీ ఇవాళ వంట వద్దులే, మధ్యాహ్నం క్యాంటీన్లో భోజనం చేసేద్దాం. టిఫిన్కి బ్రెడ్ తెస్తాను. శేఖర్, ఏమిటో కడుపులో తిప్పుతోంది. ఇప్పుడేమీ గొంతు దిగేట్లు లేదు. నాకు అలాగే ఉంది. కానీ ఆఫీస్కెళ్ళి పనులు చేసుకోవాలంటే తినక తప్పదు. బ్రెడ్ కొనడానికి శేఖర్ బయటకెళ్ళిపోయాడు. నేను నిస్సత్తువుగా అలా కూర్చుండిపోయాను కాసేపు. కడుపులో తిప్పు ఎక్కువ అవుతోంది. ఎంత వద్దనుకున్నా తల చుట్టూ రక్తం మడుగులో ఆ అమ్మాయి మొహమే కనిపిస్తోంది. కళ్ళల్లో మాటిమాటికి నీళ్లు నిండిపోతున్నాయి. గుండెల్లో గూడు కట్టిన ఆ బాధ కరగనంటోంది. నెమ్మదిగా లేచి కారిడార్లోకి నడిచాను. ఆకాశ నీలం పోల్కా డాట్ డ్రెస్లో ఆ అమ్మాయి అలాగే పడి ఉంది. ఆ పోల్కా డాట్లు అవెక్కడో చూసినట్లు మరీ మరీ అనిపిస్తోంది. మామూలు స్థితికొచ్చిన గుండె వేగం మళ్ళా పెరిగింది. ఇప్పుడు చుట్టూ అంత పెద్ద గుంపు లేదు. కాలనీలోనే ఉంటున్న మా ఆఫీస్ హెడ్, 2 సెక్యూరిటీ గార్డులు, మరో 10-12 మంది మగాళ్ళు, 4-5 ఆడవాళ్ళు అంతే. బాల్కనీలోనూ కారిడార్లలోనూ మాత్రం మనుషులు గుంపులు గుంపులుగా నిల్చొని మాట్లాడుకుంటున్నారు. అంతస్తుకి 3 ఇళ్ల చొప్పున 9 అంతస్తుల భవనాలు 4 మా కాలనీలో ఉన్నాయి. మొత్తం 100కు పైగా ఉన్న అన్ని ఇళ్లలోనూ మనుషులు బయటే ఉన్నారు. కొందరి మొహాల్లో ఏదో కుతూహలం, కొందరి మొహాల్లో ఏదో భయం, కొందరి మొహాల్లో ఏదో చూశానన్న గర్వం. అందరూ అతి గంభీరంగా ఏదేదో చర్చించుకుంటున్నారో. మా ఇంటి కారిడార్లో మాత్రం నేనొక్కదానినే. ఒక ఇంటి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఇంకా కొత్త వాళ్ళు రాలేదు. మరో ఇంటి వాళ్ళు నిన్ననే ఊరెళ్ళారు. కింద చుట్టూ ఉన్న వాళ్లతో మాట్లాడుతున్న గీత తల పైకెత్తి నన్ను చూసి కిందకి రమ్మని సైగ చేసింది. కిందకి వెళ్ళి ప్రాణం లేని ఆ పిల్ల శరీరాన్ని మరింత దగ్గర నుండి చూడాలంటే గొంతులో ఏదో ఉండ అడ్డుపడినట్లు అనిపించింది. రాలేను అన్నట్లు తల అడ్డంగా ఊపాను. ఉండు, నేనే వస్తాను అని తను సైగ చేసింది. కాసేపట్లోనే గీత తనతో పాటు మరో 4 ఇంట్లోకి వచ్చారు. బాబీజీ, ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు, గీత అంది. మన కాలనీలో పిల్లల స్నేహితురాలు కూడా కాదట, పాణిగ్రహి అన్నాడు. మేడం, ఆ అమ్మాయి కిందకు దూకుతున్నప్పుడు నేను చూశాను తెలుసా. తులసి మొక్కకి నీళ్లు పొద్దామని బాల్కనీలోకి వచ్చాను. మీ బిల్డింగు డాబా మీద ఎవరో కదులుతున్నట్లు అనిపించింది. ఇంత పొద్దున్నే అక్కడికి ఎవరు వెళ్ళారు చెప్పమా అనుకుంటూ నేను అటు చూసేసరికి ఆ పిల్ల పిట్టగోడ ఎక్కి గబుక్కున దూకేయడం కనిపించింది. పరిణీత అంటోంది. నా గుండె జల్లుమంది, ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మేముండేది ఒడిషాలో. అందరూ ఒడియాలో మాట్లాడుతున్నారు. పొద్దున్నే 6 గంటలప్పుడు సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి బిల్డింగ్ మీదున్న ఓవర్ హెడ్ ట్యాంకులోకి నీళ్లు వదులుతారు. నీళ్ల పైపు తాలూకు లివర్ ప్రతి బిల్డింగు డాబా మీద ఉంటుంది. రోజులానే ఇవాళ కూడా సివిల్ అసిస్టెంటు రహీం మరో 2తో కలిసి మిగిలిన 3 బిల్డింగులకి నీళ్లు వదిలాక మా బిల్డింగ్ వైపు వచ్చాడట. దూరం నుంచే డాబా మీద ఎవరో అమ్మాయి పచార్లు చేస్తూ కనిపించిందట. ఇంత పొద్దున్నే డాబా మీదకి ఎవరు వెళ్లారో అనుకుంటూ హేయ్ ఎవరక్కడా అని గట్టిగా అరిచాడట.
అతనలా అరవగానే అంతవరకు డాబా మీద పచారులు చేస్తున్న అమ్మాయి కొన్ని సెకండ్లు ఆగిపోయిందట. అలా ఆగిన అమ్మాయి వెంటనే అతి వేగంగా పరిగెడుతూ డాబా పిట్టగోడ ఎక్కి గబుక్కున కిందికి దూకేసిందట. ఆ రహీం ఆ బిల్డింగుని సమీపించేలోపే వికృతంగా కేకేస్తూ దబ్బుమని అతని ముందరే నేల మీద పడిపోయిందట. బాబీజీ, ఆ రహీం ఇంకా ఆ షాక్లోంచి తేరుకోలేదు. అప్పటినుంచి అలా వాంతులు చేసుకుంటూనే ఉన్నాడు. గీత అంది. అవును, నేను అర్థం చేసుకోగలను. ఎక్కడి పిల్లో తెలియదు. పొద్దున్నే 5 గంటలకే ఆటోలో మన కాలనీ గేటు ముందు దిగిందట. ఎవరింటికెళ్లాలని సెక్యూరిటీ గార్డ్ అడిగితే మీ బిల్డింగ్ వైపు చూపించి అక్కడ 9వ అంతస్తుకు వెళ్లాలని చెప్పిందట. 9వ అంతస్తులో ఎవరింటికి? బీకే పానీ ఇంటికా అని సెక్యూరిటీ గార్డు అడిగాడట. 9వ అంతస్తులో ఆ ఇంట్లోనే ఆ అమ్మాయి, ఈడు, ఆడపిల్లలు 2 ఉన్నారు. అందుకే సెక్యూరిటీ గార్డు అలా అడిగాడట. సెక్యూరిటీ గార్డు అలా అడగగానే అవును వాళ్ళింటికే అని ఆ అమ్మాయి గబుక్కున చెప్పేసిందట. సెక్యూరిటీ గార్డు బీకే పానీ ఇంటికి గెస్టులు వచ్చినట్లు రిజిస్టర్లో రాసి ఆ అమ్మాయి సంతకం తీసుకున్నాడట. పాణిగ్రహి చెప్తూనే ఉన్నాడు. నా గుండెల్లో తుఫాను రేగడం మొదలైంది. ఉదయం 5 గంటలకా? ఆటోలోనా? వణుకుతున్న గొంతుతో అడిగాను. అవును అన్నాడు పాణిగ్రహి. ఆ అమ్మాయి చూపులు, ఆ ఆకాశ నీలం రంగు, పోల్కా డాట్ డ్రెస్సు అన్నీ ఎక్కడ చూశానో గుర్తొచ్చాయి. అవును, ఇంతసేపు నేను ఆ విషయం ఎలా మర్చిపోయానో? నిన్న రాత్రి ఆ దయ్యం సినిమా చూశాక చాలాసేపు తులసీదళం నవల గురించి ఆలోచిస్తూ నిద్రపట్టలేదు. అర్ధరాత్రి దాటాక ఎప్పుడో గాఢంగా నిద్ర పట్టింది. తెల్లవారుజాము 5 గంటలకి ఆగకుండా మోగుతున్న ఆటో హార్న్ చప్పుడుతో తెలివొచ్చేసింది. ఇంత పొద్దున్నే కాలనీకి ఆటోలో ఎవరొచ్చారనుకుంటూ సగం నిద్రలోనే బాల్కనీలోకి నడిచాను. మా ఇంటి బాల్కనీకి ఎదురుగానే కాలనీ గేటు. గేట్ అవతల ఆటో ఆగి ఉంది. ఆటోలోంచి దిగిన ఓ 18 ఏళ్ల అమ్మాయి సెక్యూరిటీ గార్డుతో ఏదో మాట్లాడుతోంది. మాటలు అస్పష్టంగా వినబడుతున్నాయి. బహుశా ఎవరింటికెళ్ళాలి, వచ్చిన కారణమేమిటి లాంటి ఫార్మల్ ప్రశ్నలకి జవాబులు కాబోలు. గేటు దగ్గర ఓ పెద్ద లైటు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది రాత్రంతా. ఆ వెలుగులో ఆ అమ్మాయి వేసుకున్న ఆకాశనీలం పోల్కా డాట్ పంజాబీ డ్రెస్సు స్పష్టంగా కనిపిస్తోంది. సెక్యూరిటీ గార్డు వేస్తున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్తూనే ఆ అమ్మాయి తలెత్తి మా బిల్డింగ్ వైపు చూసింది. నేను నిల్చున్న బాల్కనీలో లైటు వేయలేదు. కానీ అప్పుడే అవుతున్న సూర్యోదయం వెలుగులో నా మొహం ఆ అమ్మాయికి కనిపించిందేమో. మా ఇద్దరి చూపులు కొన్ని క్షణాలే కలుసుకున్నాయి. కలిసిన ఆ చూపులు ఎందుకో నా గుండెను చీల్చుకొని వెళ్ళినట్లు అనిపించింది. ఆ చూపుల్లో ఉన్నది దీనత్వమా, దుఃఖమా, ఆక్రందన? అర్థం కాలేదు. కానీ ఆ చూపులు మామూలుగా లేవనిపించింది. నాకేదో కావాలి, నాకేదో కావాలి అని ఆక్రోశిస్తున్నట్లు అనిపించింది. అది నా భ్రమ? ఏమ్మా, ఎవరింటికెళ్ళాలి అని అరిచి అడుగుదామనుకున్నాను. ఈలోపే ఆ పిల్ల గబగబా మెట్లవైపు నడిచి నా దృష్టిలోంచి మాయమైపోయింది. నిద్ర ముంచుకు రావడంతో బాల్కనీ తలుపు వేసేసి బెడ్రూంలోకి నడిచాను. పడుకున్న వెంటనే ఆ కల. పెద్ద ఆసుపత్రిలో ఒంటరిగా ఆ అమ్మాయి. గేటు దగ్గర నేను చూసిన అమ్మాయే కలలో కూడా. గేటు దగ్గర నుంచి ఆ అమ్మాయి చూసిన చూపులే కలలో చూసిన చూపులు కూడా. ఆ చూపులు అంత గాఢంగా నా మనసులో ముద్రపడ్డాయా? కలలో కూడా కనిపించేంతగా? మేడం, ఇంక మేం వెళ్తాం. మీరు కూడా ఆఫీస్కి తయారవ్వాలి కదా? వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోయారు. మళ్ళా ఒంటరిగా నేను. కింద నుంచి సెక్యూరిటీ గార్డు గట్టిగా అరుస్తూ ఏదో చెప్తున్నాడు కిందున్న అందరికీ. నేను గబగబా కారిడార్లోకి నడిచి తొంగి చూశాను. అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోండి. కాసేపట్లో పోలీసులు వస్తారు. బయటున్న వాళ్ళందరినీ ప్రశ్నలు అడుగుతారు. సెక్యూరిటీ గార్డు ఒరియాలో అందరికీ గట్టిగా చెప్తున్నాడు. తుపాకీ మోతకి చెట్టుమీది పక్షులన్నీ ఎగిరిపోయినట్లు నిమిషాల్లో కింద నిల్చున్న వాళ్ళందరూ ఇళ్లల్లోకి వెళ్ళిపోయారు. బాల్కనీల్లో, కారిడార్లలో నిల్చుని మాట్లాడుకుంటున్న వాళ్ళు కూడా లోపలికెళ్ళిపోయి తలుపులేసుకున్నారు. కాలనీ తోటలో పనిచేసే మాలీలు, కాలనీ పొద్దున్నే శుభ్రం చేసే పనివాళ్ళు అందరూ మాయమైపోయారు. సెక్యూరిటీ గార్డులు కూడా మెయిన్ గేట్ పక్కనున్న వాళ్ళ చిన్న గదిలోకి వెళ్ళిపోయారు. 10 నిమిషాల్లో కాలనీ అంతా ఓ చిన్న ఎడారిలా తయారైంది. ఎక్కడా పిట్ట మనిషి లేకుండా జరిగిన దారుణానికి సాక్ష్యంలా మనుషులే లేనట్లున్న 4 కాంక్రీటు బిల్డింగులు మాత్రం మిగిలాయి.
అంత పెద్ద ఎడారి లాంటి జాగాలో వెల్లకిలా పడి ఒంటరిగా ఆ పిల్ల పైన కారిడార్లో నిల్చొని ఆ పిల్లనే చూస్తూ నేను. తెల్లవారుజామున నా వైపు దీనంగా చూసిందా అమ్మాయి. ఇప్పుడు ఈ లోకాన్ని దాటిపోయాక కూడా అలాగే చూస్తున్నట్లుంది. కింద పడి ఉన్న ఆ పిల్ల శరీరాన్ని అలా చూస్తుంటే మనసును మెలిపెడుతున్న బాధ మరింత ఎక్కువ అవుతోంది. ఏయ్ సరు, ఇక్కడ నిల్చొని ఏమిటలా చూస్తున్నావు? లోపలికి పదా. కాసేపట్లో పోలీసు బలగం దిగుతుంది. కనిపించిన వాళ్ళందర్నీ వాళ్ళు ప్రశ్నలతో చంపుతారో. ఎప్పుడొచ్చాడో శేఖర్ చెయ్యి పట్టుకొని ఇంట్లోకి లాక్కెళుతూ అన్నాడు. శేఖర్ మరో చేతిలో అప్పుడే కొన్న బ్రెడ్ ఉంది. శేఖర్, చూసారా, ఇంత పెద్ద కాలనీలో పక్కన ఒక్క మనిషి కూడా లేకుండా ఆ పిల్ల పాపం ఎలా పడి ఉందో. పిచ్చి పిల్ల. ఆ పిల్లని అలా వదిలేసి లోపలికెళ్ళిపోబుద్ధి కావడం లేదు. కంట్లో నిండిన నీటిని తుడుచుకుంటూ అన్నాను. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఆ పిల్ల ప్రాణం ఎప్పుడో పోయింది. ఇప్పుడు ఆ పిల్ల చుట్టూ 100 మంది ఉన్నా ఎవరూ లేకపోయినా తేడా ఏమీ లేదు. శేఖర్ నా భుజం చుట్టూ చెయ్యి వేస్తూ అన్నాడు. కాదు శేఖర్, తేడా ఉంది. చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా లేకుండా ఒంటరితనంతో ఆ పిచ్చి పిల్ల ఆత్మ అల్లాడుతూ ఉంటుంది. గొంతులో దుఃఖం అడ్డుపడుతుండగా అన్నాను. శేఖర్ నా వైపు చిత్రంగా చూశాడు. సరు, ఈరోజు ఇలా కొత్తగా మాట్లాడుతున్నావేమిటి? నువ్వు ఈ ఆత్మలు దయ్యాలు అవి నమ్మవుగా. నిన్న రాత్రే ఆ దయ్యం సినిమా చూస్తున్నప్పుడు ఆత్మల గురించి జోకులేశావు. ఇప్పుడేమో ఆ పిల్ల ఆత్మ ఒంటరితనంతో అల్లాడుతుందంటున్నావు. ఏమిటో ఇవాళ నాకేమైందో తెలియడం లేదు శేఖర్. సరే, లోపలికి పదండి. ఇద్దరం లోపలికి నడిచాం. శేఖర్, కొన్ని విషయాలు నాకు ఆశ్చర్యంగా ఉన్నాయి. పొద్దున్నే కలలో పెద్ద ఆసుపత్రిలో ఒంటరిగా ఆ అమ్మాయి కనపడింది. కొన్ని గంటల్లోనే ఓ అమ్మాయి ఒంటరిగా ఇంత పెద్ద గ్రౌండ్లో పడి ఉంది. కలలో ఆ అమ్మాయి నా కళ్ళల్లోకి దీనంగా చూసింది. ఇందాక దూకేసిన వెంటనే ఆ అమ్మాయి నా కళ్ళల్లోకి అలాగే చూస్తున్నట్లు అనిపించింది. కలలో మీరు ఆ అమ్మాయికి సీసాతో నీళ్లు పడదామని ప్రయత్నించారు. ఇందాక నిజంగానే నీళ్లు పట్టడానికి ప్రయత్నించారు. సరు, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావేమోననిపిస్తోంది. చాలా సంఘటనలు యాదృష్టికంగా జరుగుతూ ఉంటాయి. ఇవి అలాంటివే. అంతే అయ్యుంటుందిలేండి, నిట్టూరుస్తూ అన్నాను. మరో పావుగంటలో బీకే పాణి మరో నలుగురితో కలిసి ఇంట్లోకొచ్చాడు. శేఖర్ సాబ్, చూశారా, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పిల్ల నా ప్రాణానికో పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. చావడానికి మన కాలనీయే దొరికిందా తనకి? సెక్యూరిటీ గార్డు దగ్గరున్న రిజిస్టర్లో మా ఇంటికి వచ్చినట్లు రికార్డయి ఉంది. పోలీసులు ఎన్ని తిప్పలు పెడతారో. పాణి కోపంగా అన్నాడు. అసలు ఆ సెక్యూరిటీ గార్డుదే తప్పంతా. ఎవరింటికెళ్తావని అడగకుండా బీకే పాణి గారింటికెళ్తావా అని హింట్ ఇచ్చినట్లు ఆ పిల్లని అడగడమేమిటి? మహాపాత్ర కోపంగా అన్నాడు. మీరేం వరి అవ్వకండి. మన ఆఫీసు వాళ్ళం ఇంతమంది ఉన్నాం. మేమందరం మీకు సపోర్టుగా నిలబడతాం. ఇంతకు ఆ పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో ఏమైనా తెలిసిందా? శేఖర్ అడిగాడు. బహుశా పోలీసులు వచ్చేదాకా తెలియదేమో. చిన్న సమస్యకే ఆత్మహత్య చేసుకోవడం ఈ మధ్య పిల్లల్లో ఎక్కువ అవుతోంది. సరే, మేమొస్తాం. ఏదైనా సాయం కావాలంటే మీరే చేయాలి. వచ్చిన వాళ్ళందరూ బయటకు నడిచారు. వాళ్లతో పాటు శేఖర్ కూడా బయటకు నడుస్తూ, సరు, తలుపేసుకో, నేను పాణి ఇంటికి వెళ్తాను. పోలీసులు ఏమైనా ప్రశ్నిస్తే అతనికి సహాయంగా ఉండాలి కదా అన్నాడు. మళ్ళా ఒంటరిగా ఇంట్లో నేను వద్దు వద్దనుకుంటూనే 5 నిమిషాలకొకసారి కారిడార్లోకెళ్ళి కింద వెల్లకిలా పడున్న ఆ అమ్మాయి శరీరాన్ని చూస్తూనే ఉన్నాను. ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ పనులు చేసుకుంటున్నా, స్నానం చేస్తున్నా, దేవుడికి పూజ చేస్తున్నా, బాల్కనీలో బట్టలు ఆరేస్తున్నా అదే అనుభూతి. ఒక చిన్న పిల్ల నా కొంగు పట్టుకొని వెనక వెనకే తిరుగుతున్నట్లు, అమ్మా, ఇంతమంది ఈ కాలనీలో ఉంటూ నన్ను ఎలా ఒంటరిగా వదిలేశారో చూడు, భయమేస్తోందమ్మా అని దీనంగా అంటున్నట్లు, మాటిమాటికి కళ్ళల్లో నీళ్లు ఊరుతూనే ఉన్నాయి. గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటూనే ఉంది. భయము, దుఃఖము కలగలిపిన ఓ విచిత్రమైన ఆవేదన మనసుని కుదిపేస్తూనే ఉంది. ఎప్పుడో కాలింగ్ బెల్లు ఆగకుండా మోగుతున్నప్పుడు ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. తలుపు తీయగానే సుడిగాలిలా లోపలికొచ్చింది నూకాలమ్మ, మా తెలుగు పని మనిషి. ఎంత ఘోరం జరిగిపోయిందో చూసినారా అమ్మా? మీద నుంచి దూకేసిన ఆ అమ్మాయిని కాలనీలో తిట్టుకోని వాళ్ళు లేరంటే నమ్మండి అంది నూకాలమ్మ. తిట్టుకుంటున్నారా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాను. అదేటమ్మగారు, అట్టాగంటారు? ఒక అమ్మాయి అట్టా బలవంతపు సావు సత్తే కాలనీకి ఎంత అరిట్టం?
కొన్ని రోజుల పాటు ఎవరైనా సరిగ్గా తిండి తినగలరా? హాయిగా నిద్రపోగలరా? ఒంటరిగా బయట తిరగలరా? అయినా ఎక్కడి నుండో పనిగట్టుకునొచ్చి మన కాలనీలో చావడమేంటని అందరూ తిట్టుకుంటున్నారమ్మా. నా మనసంతా చేదుగా అయిపోయింది. నేనే అందర్నీ ఇబ్బంది పెట్టినట్లు మనసు బాధగా మూలిగింది. చూశావా తల్లి, నిన్ను అందరూ తిట్టుకుంటున్నారట అనుకున్నాను బయట నేల మీద ఒంటరిగా పడున్న ఆ పిల్లను తలుచుకుంటూ. కింద ఆ పిల్ల ఆత్మ ఖాళీగా ఉన్న గ్రౌండ్ అంతా శాంతిగా తిరుగుతూ ఎవరూ లేరా, నాకెవరూ లేరా అని ఏడుస్తూ అడిగినట్లు అనిపించింది. అమ్మగోరు, మీకు తెలుసా, ఆ పిల్ల పొద్దున్న 5 గంటలకి మన కాలనీలోకి ఆటోలో వచ్చిందట. 6:30కి పైనుంచి దూకేసింది. ఆ గంటన్నర ఏం చేస్తూ ఉండుంటుందంటారు? గంటన్నర? అవును, గంటన్నర. 90 నిమిషాలు, 5400 సెకండ్లు. అన్ని సెకండ్లు ఏం చేస్తూ ఉండుంటుంది? డాబా పిట్టగోడకి జారబడి తనను మోసం చేసిన కుర్రాడి గురించి సెకను తలుచుకొని ఏడుస్తూ ఉండుంటుందా? అసలది ప్రేమ విఫలమైన కేసేనా? లేక తనకిష్టం లేని చదువు చదివిస్తున్న తల్లిదండ్రుల్ని తిట్టుకుంటూ అడుగడుక్కి చదువులో ఎదురవుతున్న అపజయాల్ని తలుచుకొని కుంగిపోతూ డాబా నేల మీద పడుకొని కుళ్ళి ఏడుస్తూ ఉండుంటుందా? గంటన్నర. మరి కొద్దిసేపట్లో జరగబోయే తన చావుని తలుచుకుంటూ ఆ గంటన్నర ఏం చేస్తూ ఉండుంటుంది? తెల్లారుజామున ఆ పిల్ల చూపులు మళ్ళా గుర్తొచ్చాయి. గుండె జల్లుమంది. అసలు ఆ గంటన్నర టైం గురించి నేను ఇప్పటిదాకా ఆలోచించలేదేమిటి? నేనే కాదు, కాలనీలో ఎవరూనూ. ఆమె దూకే ముందు డాబా మీద పచార్లు చేస్తూ కనబడిందని సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నారు. ఎందుకు పచార్లు చేస్తోంది? పచార్లు చేస్తూ ఆలోచిస్తోందా? అక్కడ 9వ అంతస్తు డాబా మీద ఆ పిల్ల అల్లకల్లోలమైన మనసుతో పచార్లు చేస్తున్న సమయంలోనే ఇక్కడ 2వ అంతస్తు బెడ్రూమ్లో నేను నిండా దుప్పటి కప్పుకొని పడుకొని ఆ పిల్లనే కలలో చూస్తున్నాను. ఎంత విచిత్రం! పోలీస్ జీపు కాలనీలోకొస్తున్న సూచనగా దూరం నుండి సైరన్ వినిపించింది. ఇల్లూడుస్తున్న నూకాలమ్మ కళ్ళల్లో భయం కనిపించింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.